హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ గేమ్ చేంజర్ అప్డేట్ బాధ్యతని తమన్ తీసుకున్నాడు. శంకర్ పట్టించుకోవడం మానేశాడు. క్రిస్మస్ కి వస్తుందని దిల్ రాజు ప్రకటించినా డేట్ చెప్పలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ నుంచి బయటపడటానికి రిలీజ్ డేట్ ప్రకటించాడు తమన్. గేమ్ చేంజర్ వచ్చేదెప్పుడు? హ్యావ్ ఎ లుక్. RRR రిలీజ్ కంటే ముందే మొదలైన గేమ్ చేంజర్ సెట్స్ పైకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఏడాది తిరగకుండా రావాల్సిన ఈ సినిమా చాలా కాలంగా రిలీజ్ డేట్ కి నోచుకోవడం లేదు. టైటిల్ గ్లిమ్స్ ఒక సాంగ్ తప్ప మరొకటి రిలీజ్ చేయలేదు. సెకండ్ సాంగ్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై ముఖ్యంగా తమన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో తమన్ ట్రోలింగ్ కి కూడా గురయ్యాడు. ట్విట్టర్ వేదికగా గేమ్ చేంజర్ రిలీజ్ పై పెద్ద అప్డేట్ ఇచ్చాడు తమన్. ముందు నుంచి వస్తున్న వార్తల ప్రకారమే గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 1 నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు తమన్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై చాలా సినిమాల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆల్రెడీ డిసెంబర్ 20నే నితిన్ రాబిన్ హుడ్ వస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. గేమ్ చేంజర్ రాకతో మరో డేట్ చూసుకోబోతోంది. క్రిస్మస్ కి వద్దామనుకున్న చైతూ తండేల్ ఇక రానట్టే. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తే గానీ కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావు. రాబిన్ హుడ్, తండేల్ తో పాటు బాలకృష్ణ, బాబీ సినిమా కూడా వెయిట్ చేస్తోంది. చెర్రీ రాకపోతే డిసెంబర్ 20 బాలయ్యను దింపాలన్న ఆలోచనలో నిర్మాతలున్నారు. మొత్తానికి తమన్ క్లారిటీ ఇవ్వడంతో బాలయ్య మరో ఆప్షన్ సంక్రాంతిగా ఉంది. దేవరా రిలీజ్ కి ఇంకా వారం ఉంది. తారక్ అండ్ కో ప్రమోషన్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. 27న రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? అరవింద సమేత రాఘవ్ తో పోల్చుకుంటే డబుల్ కలెక్ట్ చేయాలా? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ RRR తో దేవరను పోల్చుకుని చూడలేం. RRR వెనకాల రాజమౌళి అనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఉన్నాడు. దీంతో RRR కంటే ముందొచ్చిన అరవింద సమేత వీర రాఘవ బిజినెస్ తో దేవరను పోల్చి చూసి షాక్ అవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ టైం కలిసిన అరవింద సమేత వీర రాఘవ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లయితే 98 కోట్లు వసూలు చేసింది. అయితే 100 కోట్ల మార్క్ దాటలేకపోయాడు. ఈ లోటును RRR తీర్చినా అది కాస్త జక్కన్న ఖాతాలోకి వెళ్లిపోయింది. అరవింద సమేత వీర రాఘవ 90 కోట్లు బిజినెస్ జరిగితే దేవరా దగ్గరకొచ్చేసరికి బిజినెస్ దాదాపు డబుల్ అయింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 110 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ 175 కోట్లకు జరిగింది. అయితే హిందీలో 15 కోట్లకే పరిమితం కావడంతో ఆశించిన స్థాయిలో బిజినెస్ కనిపించలేదు. కర్ణాటక 15 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళలో 50 లక్షలకు బిజినెస్ సాగింది. దేవర ముందు పెద్ద లక్ష్యమే ఉంది. 175 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాదు. RRR లా మల్టీ స్టారర్ కాదు. బాలీవుడ్ లో క్రేజ్ అంతంత మాత్రమే. అయితే కథ కొరటాల మేకింగ్ పై నమ్మకంతో ఉన్నాడు తారక్. ఇంటర్వెల్ బ్యాంక్ 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందన్న ధీమాతో ఉంది దేవర యూనిట్. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, అన్ని ఇస్త్రాకు ముందుకే వస్తాయి. సినిమా తీసేవాడు మనవాడైతే తెలియని భాషలో జెండా పాతేయొచ్చు. కీర్తి సురేష్ ని చూస్తే ఇదే అనిపిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే రెండో ఛాన్స్ ఎలా కొట్టేసిందో చూద్దామా? కీర్తి సురేష్ చేతిలో ప్రెజెంట్ తెలుగు సినిమా లేకపోయినా తమిళంలో 2, హిందీలో 1 సినిమా చేస్తోంది. కాస్త లేట్ అయినా నయనతార మాదిరి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో రొమాన్స్ కి దిగింది. తమిళ హిట్ తేరీ రీమేక్ తో బేబీ జాన్ రూపొందుతోంది. కీర్తి సురేష్ హిందీ డెబ్యూ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. అట్లీ భార్య ప్రియా మరాఠా ఖేతన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కలీస్ దర్శకుడు. తమిళ హిట్ తేరీకి రీమేక్ ఇది. ఈ ఛాన్స్ ఇచ్చిన అట్లీనే కీర్తికి మరో ఛాన్స్ ఇచ్చారట. జవాన్ తర్వాత త్వరలో తీయబోయే మల్టీ స్టారర్ మూవీలో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. కీర్తికి హిందీలో మంచి క్రేజే ఉంది. ఓ ఈవెంట్ లో రణ్వీర్ సింగ్ కావాలని కీర్తితో స్టెప్పులేశాడు. ఆ మధ్యకాలంలో సక్సెస్ కీర్తితో దాగుడు మూతలాడినా దసరాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. అయితే చిరంజీవి చెల్లిగా నటించిన భోలా శంకర్ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. ఆ తర్వాత తెలుగులో నటించకపోయినా కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చి ఆకట్టుకుంది కీర్తి. పవన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు హీరోని కలిశారు. త్వరలో షూటింగ్ అంటూ అనౌన్స్ చేశారు. ముందు మాదంటూ మెగా ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. మరి పవన్ డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ డేట్స్ ఇచ్చినా సజావుగా షూటింగ్ జరుగుతుందా? హ్యావ్ ఎ లుక్. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. పవన్ ఇచ్చిన 3 నెలల గడువు ముగిసిందే. సెట్స్ పైకి ఎప్పుడొస్తాడు అంటే ఇంతవరకు డేట్స్ ఇవ్వలేదు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు. చేతిలో ఉన్న 3 సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తే అదే 10,000.
ఆ మధ్య దర్శక నిర్మాతలు వరుస పెట్టి పవన్ ను కలవడంతో ముందుగా ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ 20% మాత్రమే పూర్తి కావడంతో ముందుగా ఓజీ, హరిహర వీరమల్లును పూర్తి చేస్తాడు. పవన్ 20 రోజులు డేట్స్ ఇస్తే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు పూర్తవుతుంది. ఇంకో 20 రోజులిస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కే ముందుగా డేట్స్ ఇస్తున్నట్టు ఆ మధ్య నిర్మాత తెలిపారు. పవన్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్ అన్న నినాదం మరోసారి తెరపైకొచ్చింది. మంత్రిగా రాజకీయ బాధ్యతలు నెరవేరుస్తూ అక్కడే నటిస్తారన్న టాక్ కూడా బయటకొచ్చింది. గతంలో కూడా ఇలాగే చెప్పినా వర్కౌట్ కాలేదు. వీలైనంత తొందరగా డేట్స్ ఇచ్చి 3 సినిమాలు పూర్తి చెయ్యాలని పవన్ అనుకుంటున్నా కుదరటం లేదు. పొలిటికల్ గా ఒకదాని తరువాత మరొకటి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. దీంతో సినిమాలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు పవన్. ఒకవేళ డేట్స్ ఇచ్చినా రాజకీయాలు అడ్డు తగలకుండా ప్రశాంతంగా షెడ్యూల్ పూర్తవుతుందన్న నమ్మకం కనిపించడం లేదు. పల్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు పేరున్న దర్శకులనే లీకులు వెంటాడుతున్నాయి. శంకర్, రాజమౌళి, సుకుమార్ తీస్తున్న సినిమాల నుంచి సీన్స్ బయటకు రావడం కామన్ అయిపోయింది. రజనీకాంత్ కూలీ మూవీ నుంచి ఓ సీన్ బయటకు వచ్చేసింది. రజనీకాంత్ కూలీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆ మధ్య వైజాగ్ లో భారీ షెడ్యూల్ జరుపుకుంటే విలన్ గా నటిస్తున్న నాగార్జున యాక్షన్ సీన్ లీక్ అయింది. అవుట్డోర్ లో షూటింగ్ కావడంతో ఆకతాయి సీన్ ను సెల్లో బంధించి నెట్ లో వదిలేస్తే వైరల్ అయింది. లీక్ సీన్ పై దర్శకుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 2 నెలలుగా పడిన కష్టాన్ని ఒక్క రికార్డుతో వృధా చేసేశారని పేర్కొన్నాడు. ఇలాంటి లీకులను ఎవరూ ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేశాడు దర్శకుడు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా కూలీ రూపొందుతోంది. ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ నటిస్తున్న ఈ మూవీలో సైమన్ గా నాగార్జున కనిపించనున్నారు. లోకేష్ తీసిన మాస్టర్, ఖైదీ, విక్రమ్ కు మంచి రెస్పాన్స్ రాగా లియో మాత్రం డివైడ్ టాక్ తో కమర్షియల్ గా హిట్ అయింది. తెలుగమ్మాయి రీతు వర్మకి హిట్ కావాలి, టాలీవుడ్ లో పాతుకుపోతుంది అనుకుంటే ఫేడ్ అవుట్ అయిపోయింది. అందరూ మర్చిపోయిన ఈ హీరోయిన్ ని పిలిచి ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ తెలుగమ్మాయిని ఫామ్ లోకి తీసుకొచ్చే మూవీ ఏది? బాద్షా మూవీతో వెండితెరకు పరిచయమైన రీతు 3 ఏళ్లు వెయిట్ చేయగా పెళ్లి చూపులతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కేశవ మూవీ చేసిన ఫ్లాప్ అయింది. కోలీవుడ్ ను ఆశ్రయించి వెల్లై పట్టదారి 2లో నటిస్తే అక్కడ కూడా ఫ్లాప్ తప్పలేదు. ఎట్టికేలకు దుల్కర్ సల్మాన్ తో నటించిన కన్నం కన్నం కొల్లాయితల్ మూవీతో తమిళ తంబిల్ను మెప్పించింది. ఈ సినిమా కనులు కనులు దోచాయంటే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తే ఇక్కడ సక్సెస్ అయినా కరోనా ఎంట్రీతో ఊహించినంత పేరు రాలేదు. ఆ తర్వాత మార్క్ యాంటోనీ హిట్ అయినా తమిళంలో ఆఫర్స్ దక్కలేదు. విక్రమ్ తో జతకట్టిన ధృవ నక్షత్రం రిలీజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు మర్చిపోయిన రీతు వర్మ ఆ మధ్య మళ్లీ బిజీ అయినా టక్ జగదీష్ వరుడు కావలను నిరాశపరచడంతో మళ్లీ ఫేడ్ అవుట్ తప్పలేదు. ఎట్టికేలకు తెలుగులో స్వాగ్ మూవీ దక్కించుకుంది. శ్రీ విష్ణుతో జతకట్టి అక్టోబర్ 4న థియేటర్స్ లో లక్ పరీక్షించుకోనుంది రీతు. సినిమా తీయడం ఒకెత్తైతే రిలీజ్ చేయడం మరో ఎత్తు. సరైన సమయంలో థియేటర్స్ లోకి రాకపోతే సినిమా బాగున్నా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. రాంగ్ టైం రిలీజ్ అన్న విమర్శని ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతకాలంగా సూర్య, కంగువా ఇదే సమస్యను ఫేస్ చేసి ఎట్టకేలకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 10న రావాల్సిన కంగువాను నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు వీడియో రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న రజనీకాంత్ వేట్రియాన్ రిలీజ్ కావడంతో కంగువాను వాయిదా వేస్తున్నట్టు ఆ మధ్య ఓ ఈవెంట్లో సూర్య ఇండైరెక్ట్ గా చెప్పాడు. నేను పుట్టే సమయానికే రజనీకాంత్ యాక్టింగ్ స్టార్ట్ చేశారని, సీనియర్ సినిమా ముందొస్తేనే బాగుంటుందన్నాడు సూర్య. కంగువా ఎప్పుడొచ్చినా అభిమానము, ప్రేమ చూపిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఒక్కసారి రిలీజ్ డేట్ మిస్ అయితే మరో విడుదల తేదీ దొరకడం చాలా కష్టం. సరైన ముహూర్తం దొరకదు. ముహూర్తం అంటే పోటీ లేకుండా రిలీజ్ చెయ్యాలి, సెలవులు కలిసి రావాలి. ఇవన్నీ ఉన్న విడుదల తేదీ కోసం వెయిట్ చేసిన పాన్ వరల్డ్ మూవీ నవంబర్ 14న థియేటర్స్లోకి వస్తోంది. ఓవరాల్గా 10 భాషల్లో రిలీజ్ అవుతోంది. వీటిల్లో కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. దీపావళికి వద్దామనుకుంటే తంబీలకు ఇది మంచి రోజే అయినా తెలుగు, కన్నడలో అన్ సీజన్. డిసెంబర్లో రావాలనుకుంటే గట్టి పోటీ ఉంది. డిసెంబర్ 6న పుష్ప 2, క్రిస్మస్కు గేమ్ చేంజర్ లైన్లో ఉన్నాయి. పోనీ సంక్రాంతికి వద్దామా అనుకుంటే అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అవుతోంది. దీనికి తోడు చిరంజీవి, విశ్వంభర, బాలకృష్ణ, బాబీ సినిమా, వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఎంతటి కాంపిటీషన్లో వచ్చే బదులు 14న గురునానక్ జయంతి, 15 కార్తీక పౌర్ణమి కలిసొచ్చేలా నవంబర్ 13న రిలీజ్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం.